రైతుల సమస్యలను రాజకీయ లాభాల కోసం వాడుకునేందుకు బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న ప్రయత్నాలను కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాల ప్యాక్స్ చైర్మన్ తిరుమలరావు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు కురిక్యాలలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ బీఆర్ఎస్ నాయకుల విమర్శలను తిప్పికొట్టారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఎప్పటికప్పుడు అధికారులు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులతో సమన్వయం చేస్తూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కృషి చేస్తున్నారని తెలిపారు. కానీ బీఆర్ఎస్ నాయకులు లేని సమస్యలను ఉన్నట్లుగా చూపిస్తూ ప్రజలను పెడుతున్నారని ఆరోపించారు. 39 కేజీస్ అన్నారు. 39 కేజీ కాదు, 40 కిలోలు 650 ఒరిజినల్ గా పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. రైతులు ఏదైతే ఉందో దాన్ని క్లీన్ చేసి ఇస్తే 40, 650. దానికి కాకుండా ఏం జరుగుతుంది అంటే కొంత రైతులతోనే మనం మాట్లాడి ఒప్పందం చేసేసుకొని రైతులు అంటే కొంత గొప్ప అడిషనల్ గా పడితే వాళ్ళకి జరిగేటువంటి నష్టం జరగకుండా చూసి దాన్ని కొంత మనం అడిషనల్ గా కూడా రైతులతోనే ఇచ్చేసి పెట్టడం జరుగుతుంది తప్ప వేరే కాదని చెప్పేసి ఈ మన ఇంతకు ముందు కూడా ఏం చేశారంటే యూరియా సంబంధించినటువంటి ఈ రోజు యూరియా కరీంనగర్ జిల్లాలోనే కురిక్యాల సొసైటీ మొదటి స్థానంలో ప్రథమ స్థానంలో ఉంది తీసుకొచ్చిన దాంట్లో. అప్పుడు కూడా కొంత వచ్చి రాతాంతం ఇట్లే చేసిండ్రు. సొసైటీ పరంగా అంటే ఈ ప్రాంతానికి సంబంధించిన ఇష్యూ కనుక ఇక్కడ కానీ మా శాసనసభలో ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఎప్పుడు అడిగినా కానీ బస్తాలు లేవనకుండా కలెక్టర్ గారితో మాట్లాడి తెప్పించడం జరిగింది. ఇక్కడ కరీంనగర్ జిల్లాలో కాక మొదటి స్థానంలో పెట్టలేదు రైతుల్లో కూడా కురిక్యాలనే సొసైటీ ముందటుందనేటువంటి మాట కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నా. ఇంకొకటి ఏమన్నారంటే ఐకేపీకి సంబంధించినటువంటి ప్యాడీ కొనుగోలుకు సంబంధించినటువంటిది టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక మొదలు పెట్టిందన్నారు. వారు ఏదైతుందో ఈ ప్యాడీ కొనుగోలు సెంటర్లను మొదలు పెట్టింది. ఆ రోజు ఏదైతుందో ఈ దివంగత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే వారే ఇది కొనుగోలు సెంటర్లను ఏదైతుందో మొదలు స్టార్ట్ చేయడం జరిగింది అనేటువంటి కూడా మరి వాళ్ళు తెలుసుకోవాలని చెప్పేసి ఒక మాట మనం చేస్తా ఉన్నా. పూర్తి స్థాయిలో ఎక్కడ ఇష్యూస్ ఉన్నా అధికారులతోని జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి ఇష్యూస్ని ఎక్కడ కానీ ఇబ్బంది లేకుండా చేస్తూ ఉన్నారు. మాకు బాగా సంతోషం. ఎందుకంటే ప్రతిదీ కూడా మా శాసనసభ్యులు వారు పట్టించుకుంటున్నారు కనుక చాలా విషయాలలో కూడా ఇబ్బంది లేకుండా మమ్మల్ని చూస్తూ ఉన్నారు. సెంటర్లలో కూడా ఇక్కడ కానీ కొన్ని ఇష్యూస్ ఏదైనా చిన్నవి ఉన్నా వస్తూ ఉంటున్నాయి. చిన్న ఇష్యూస్ రాకుండా ఏం లేవు. వస్తుంటే కూడా ఆ ఇష్యూస్ని ఎప్పటికప్పుడు మా శాసనసభ్యులు రెక్టిఫై చేసేసి అక్కడ ఇబ్బంది లేకుండా రైతులను కాపాడుతూ పరిస్థితి చేస్తూ ఉన్నారనేటువంటి మాట కూడా ఇచ్చేస్తా ఉన్నా. నేను ఒక మాట కొడతా ఉన్నా, టీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి 10 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళనప్పుడు ఎన్ని రకాలుగా రైతులకి ఇబ్బంది జరగాలో అన్ని రకాల్లో ప్యాడీ కొనుగోలు సెంటర్లో ఇబ్బందులు జరిగినాయి. 2 కిలోలు, 3 కిలోలు, 4 కిలోలు, 5 కిలోల వరకు కూడా కోతలు కట్టించినటువంటి రోజులలో ఇవాళ 1/4 కిలోను, 1/2 కిలోను ఏదైనా కొన్ని కారణాల వల్ల అక్కడ ఉన్నటువంటి ప్యాడీ పరిస్థితుల వల్ల జరిగితే దాన్ని భూతద్దంలో పెట్టి చూపించేటప్పుడు ఒక్కసారి వెనుతిరిగి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి నేను వాళ్ళందరూ కూడా విజ్ఞప్తి చేస్తాను. అంతేకాకుండా దానికి పంపించారు. ఇప్పుడు ఇంత చేయకుండా ఇప్పుడు వెంకట సాగుతో చెప్పుకున్న తర్వాత మాకు అన్ని సాల్వ్ చేసిండు. మాకు నష్టం జరగకుండా ఏం బాధ ఏం లేదు. ఇవాళ నాకు అప్పుడు ఉన్నది ఇప్పుడు లేదు. అదే మనం కట్ చేసుకుంటారు, మళ్ళీ తీసుకుంటారు. వాళ్ళు 10 కిలోలు 5 కిలోలు చేసిండ్రు ఆ రోజుల్లో. అట్లా కూడా వాళ్ళు ఇవ్వలేదు. ఇప్పుడు ఏమైనా సభ చెప్తే ఎమ్మడే నేను పట్టించుకుంటాను, ఇబ్బంది ఎమ్మడే చెప్తాడు.